నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్, సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. విశాఖలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. ప్రతి బిడ్డలో స్ఫూర్తి నింపిన సింధుకు లోకేష్ అభినందనలు. అమరావతి పనులను పరిశీలించిన హోంమంత్రి అనిత. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసగించారని అనిత ధ్వజం. ఎల్ నీనో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను భద్రపరుచుకోవాలని మంత్రి నిమ్మల సూచన. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామన్న మంత్రి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైన విశాఖ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ బృహత్ ప్రాజెక్టు ద్వారా సుమారు 9.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. బేసిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా చేసుకుని విశాఖ రీజియన్ అభివృద్ధిని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. వీఆర్ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకుని సూక్ష్మ స్థాయి ప్రణాళికతో సమగ్ర అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రణాళిక మూలపేట పోర్ట్ నుంచి రాజమండ్రిలోని అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు విస్తరించి ఉండాలని ఆయన సూచించారు. నిధుల కన్వర్జెన్స్ పద్ధతిని అనుసరించాలని, అవసరమైన చోట వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ను కూడా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు చదువు, క్రీడలు రెండూ ఎంతో ముఖ్యమని, పాఠశాల తరగతి గదులు జ్ఞానాన్ని పెంపొందిస్తే క్రీడలు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు ఎలా ఆలోచించాలని ఉపాధ్యాయులు నేర్పిస్తే క్రీడా ఉపాధ్యాయులు ఎలా పోరాడాలో నేర్పిస్తారని చెప్పారు. అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో శనివారాలు నో బ్యాగ్ డే ను అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడలు మెడల్స్ ను సాధించి పెట్టడమే కాదు, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతామని, క్రమశిక్షణను, క్రీడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నం ఆరిలోవా ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు భూమి పూజ చేశారు. ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు పీవీ సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. Honorable Minister of Youth and Sports Affairs Ram Prasad Reddy garu, Honorable Member of Legislative Assembly Velagpudi Ramkrishna Babu garu, and a person who I think I will always, I think hate is a harsh word, but I'll envy, because the great constituency of Gajuwaka gave him the highest majority ever in Andhra history. Gaurava Palla Srinivas garu, Srimati Swati Chalmasetti garu, the woman behind Anil who stood fast, woman of very few words but has committed to support this great institution, the movers and shakers of Visakhapatnam who are all here, to all the coaches, distinguished guests, and my dear children, thank you very much for being exceptionally patient. And the reason we are all here, P.V. Sindhu garu, who has made every Indian proud when, the Indian flag was flying high and then we had our Indian anthem there. It really made us all very proud. So thank you, Sindhu, for all your support. And also her better half, we should not forget. Datta garu kampatledu. Ikkada unnaru. Thank you for your support. Thank you for believing in this institution. And yes, you have 18 months to complete. So I stand here looking at the young kids who have shown up in the mid-afternoon. One thought comes to my mind when I look at them. The future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. And we all don't know where life will take you. But one thing I believe, that this institution will be a catalyst in that growth.
అమరావతి రాజధానిని చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనపడుతుందని హోంమంత్రి అనిత అన్నారు. మావిగన్ వంటి పదాలు వినియోగిస్తున్న వ్యక్తి ఇక్కడికి వస్తే అన్ని చూపిస్తామని, ఐకానిక్ భవనాల నిర్మాణాలను చూస్తే అభివృద్ధిలో ఏంటో తెలుస్తుందని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని అంగీకరించారని, ఇక్కడి నిర్మాణాలను చూడాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామన్నారు. రాజధానిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం అమరావతిలో కనిపిస్తుందని, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండనుందో అమరావతి చూస్తే అర్థమవుతుందని చెప్పారు. బుద్ధి లేకుండా కొంతమంది మావిగన్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నారని, వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులు ఎమోషన్ తో కనెక్ట్ అయి ఉన్నారని చెప్పారు. గొడ్డలి పార్టీ నాయకులు అమరావతిలో లోపాలు వెతికే పనిలో ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మనం ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సెక్రటరియట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా వచ్చేటప్పుడు సార్ మనం చూడడంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్
బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగాన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగాన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4,000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎలాగా అమరావతి రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎల్ నీనో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరుచుకోవాలని అన్నారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ 63% వాటాను ప్రథమంగా తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్ నీనో దృష్ట్యా ప్రథమ ప్రాధాన్యంగా తాగునీటికి విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రనివా పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు అవసరమని మంత్రి వెల్లడించారు. పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం 10 టీఎంసీలు రేపటి నుంచి విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అలాగే తెలుగు గంగా ద్వారా చెన్నై తాగునీటికై 10 టీఎంసీలు నీరు విడుదల చేయాల్సి ఉందన్నారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణ వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని, అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా 175 టీఎంసీల నీరు ఖాళీగా ఉంది రిజర్వాయర్. అంచేత డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ అని గుర్తించి దాన్ని కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని ఉన్న ప్రతి నీటి బిందువును కూడా జాగ్రత్తగా పొదుపుగా త్రాగునీరుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేపు భవిష్యత్తులో వర్షపాతం గాని మరింత వరదలు వచ్చి అదనంగా మనకి నీళ్లు వస్తే దాన్ని ఏ రకంగా ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చేటువంటి నీళ్లను పర్టికులర్ గా కలెక్టర్స్, ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ముగ్గురు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి నీటి చుక్క కూడా పొదుపుగా వాడేటువంటి విధంగా. విజయవాడ నగరంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ విశ్వ బ్రాహ్మణుల ఐక్యత, సామాజిక సేవ, సంప్రదాయ పరిరక్షణ కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ తెలిపారు.
ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారే సమర్పించే పవిత్ర కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సంఘం తరపున మరింత సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సంఘం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ఆషాఢం సారే కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘానికి అధికార ప్రతినిధి, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కొత్తగా ఎలక్షన్లో గెలుపొందాము. అట్లాగే మరి ఈరోజు ఆషాఢ మాసం అమ్మవారి సారి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పిలుపునిచ్చింది యావత్ రాష్ట్రం మొత్తం. ఈరోజు 500 మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే సమర్పించాం. వారికి వచ్చిన సందర్భంగా ఏ లోటుపాట్లు రానివ్వకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా వారికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ విశ్వబ్రాహ్మణులందరూ కూడా అమ్మవారి కృపకటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి, అట్లాగే ఆయురారోగ్యాలు కూడా కలగాలని చెప్పి, జాతిలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాండి. జై విశ్వ. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారికి మన ఎన్టీఆర్ జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సారే సమర్పించేది పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 500 పైగా మహిళలు విశ్వబ్రాహ్మణ మహిళలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా తరఫున వాళ్ళకి అందరికీ తగిన ఏర్పాట్లు చేసి మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరింత ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, దానికన్నిటికీ ప్రతి ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రానికే మన తలమానికంగా నిలుస్తుందని చెప్పి ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడిని. నా పేరు తాటికొండ రంగబాబు అండి. ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మా యొక్క ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఒక పిలుపునివ్వటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ అన్ని సంఘాల వారు కూడా ముఖ్య నాయకులు, మహిళామణులు ఈరోజు సతీ సమేతంగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూలు గాజులతో ఘనంగా మహిళలందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని చక్కగా సారే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మేము కూడా ఎన్టీఆర్ జిల్లా సంఘం తరపున అందరికీ కూడా ఘనంగా అన్ని రకాల ఏ లోటు లేకోకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని మేమందరం కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం విశ్వబ్రాహ్మణులు లేడీస్ మొత్తం అందరం కదిలి వచ్చాము. ఈ కార్యక్రమానికి అమ్మవారి సారీ కార్యక్రమానికి చీర సారీ పసుపు కుంకాలతో చాలా ఘనంగా చేసుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అన్నీ మాకు కలగాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా వేయని వారికి మాట్లాడే అర్హత లేదని, వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడ 21వ డివిజన్ జూనియర్ కళాశాల ప్రాంతంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోందని, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఎలాంటి ఖర్చు లేకుండా తమ సొంత ఊళ్లకు వాడపల్లి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు సులువుగా వెళ్తున్నారని, దీనివల్ల 1500 కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి నెల 1500 హామీపై ప్రజలు అడుగుతున్నారని, ప్రభుత్వం దానిపై పూర్తి కమిట్మెంట్ తో ఉందని, నిధులు సమకూర్పుపై దృష్టి పెట్టి త్వరలోనే అమలు చేస్తుందని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ లేకపోతేనే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే విధంగా కల్పించాలని చెప్పి అటు గవర్నమెంట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మంచి టీచర్లు కానీ డిఎస్ ఇచ్చే దానిలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. కానీ వినే రీతిలో డిఎస్సి ఒకటే కాకుండా ఎక్కడా కూడా చిన్న పొరపాటు రాకుండా ఎగ్జామ్స్ వాళ్ళు దాంట్లో వచ్చిన మెరిట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన విధానం, దాని మీద ఒక బురద చల్లాలని చెప్పి విషం చుక్క వేయాలని చెప్పి అపోజిషన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే మాటల్ని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించమని నేను
ఎక్కడా కూడా మీరు మీ ఇంటి చుట్టుపక్కల అనేక మంది డిఎస్సీలు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, 17,000 మందికి ఇవ్వడం జరిగింది. మరలా కూడా డిఎస్సీ పెట్టబోతూ ఉన్నారు. ఆ టీచర్స్ని కనుక్కోండి, ఎక్కడైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా, లేదా వాళ్ళకి టీ ఖర్చు కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ, దానికి సారథిగా ఉన్న లోకేష్ బాబు గారి ఆలోచన కానీ, ఇన్ని కూడా స్వచ్ఛంగా జరగాలి. ఉన్నతమైన మెరిట్లో పాస్ అయిన వాళ్ళకి ఇవ్వాలి ఉద్యోగాలని చెప్పి కల్పన చేస్తే, ఇవాళ ఆ పార్టీ వారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా వివేకానంద్ సొంత బాబాయిని 14 గంటల కోట్లతో చంపితే దాన్ని మొట్టమొదటిగా హార్ట్ అటాక్ అని చెప్పి క్రియేట్ చేయడానికి, ఆ తర్వాత అది హత్య అని తేలిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పడానికి చేసిన ప్రయత్నాలు, తర్వాత సిఐడి కావచ్చు లేదా సిబిఐ కావచ్చు, అందరూ కూడా నిర్ధారించారు ఆ కుటుంబంలోనే మర్డర్ జరిగింది, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల వల్లే ఆ మర్డర్ జరిగిందని తెలిస్తే అమ్మలగన్న అమ్మగా భక్తుల చేత ఆరాధించబడే శ్రీ కనకదుర్గమ్మకు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో సంప్రదాయబద్ధంగా సారే సమర్పించడం తమకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని భవానీపురం కామకోటి నగర వాస్తవ్యులు హరివాణి శ్రీనివాస్ దంపతులు తెలిపారు. కాలనీ వాసులందరికీ సహకారంతో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించామని చెప్పారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారె సమర్పించడం అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హరివాణి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణలు, అమ్మవారి జయ జయ ధ్యానాల నడుమ మహిళలు సంప్రదాయ వస్త్రాధారణలో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టుచీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, పూలమాలలు, పండ్లు, కొబ్బరికాయలు, చలిమిడి, వడపప్పు, వివిధ రకాల నైవేద్యాలతో పాటు సుమంగళి స్త్రీలకు శుభప్రదంగా భావించే మంగళ ద్రవ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ కనకదుర్గాయై నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మనస్తస్యై మనస్తస్యై నమస్తస్యై నమో నమః. అందరికీ నమస్కారం. నా పేరు రాచకొండ చైతన్య. మేమందరం కామకోటి నగర్ విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించడానికి అందరం సమూహంగా ఇలాగా అమ్మవారికి తీసుకొని వచ్చాము. ఈ ఆషాఢ మాసం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. అందుకని ఆ సందర్భంగా అమ్మవారికి కామకోటి నగర్ వాస్తవ్యులైన మేము బ్రాహ్మణ ముత్తైదువులు అందరం కలిసి అమ్మవారిని మా ఆడపడుచుగా భావించి ఆషాఢ సారెను సమర్పించడానికి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారెను ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్నీ సమకూర్చుకొని ఎవరికి వారు అన్ని ఐటమ్స్ను తీసుకొచ్చి ఒక సమూహంగా చేరి మేము ఒక గ్రూప్ లాగా అమ్మవారికి సారెను సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతటి సమూహ కార్యక్రమాన్ని ఎంతో సమన్వయంగా మాకు చెప్పించిన హరివాణి గారికి ఎంతో కృతజ్ఞతలు మా అందరి తరఫున. అలాగే ఆమె సేవలో ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ ఆషాఢ సారె సందర్భంగా అమ్మవారికి ఈ మేము అందించే వస్తువులన్నీ మాకు మనస్ఫూర్తిగా సమర్పిస్తూ అమ్మవారికి ఎంతో ఆనందంగా ఉంది. మాకు అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని, పుణ్యప్రదంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అందరికీ సమకూరాలని. నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మేమందరం కూడా కామకోటి నగర్ నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సారాన్ని తీసుకొస్తున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా అందరం కలిసి యథాశక్తి కొలది తీసుకొచ్చు. ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేము సారిని సమర్పించుకోవాలి. అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు మా అందరిపైన కూడా ఉండి అమ్మవారి చూపు మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. హరివాణి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నా పేరు రేజేటి శ్రీ కనక మహాలక్ష్మి. మేమందరం కూడా కామకోటి నగర్ నుంచి వాస్తవ్యులు మేమందరం కూడాను చక్కగా వచ్చి ఈ సారికి అమ్మవారికి మేము సమర్పణ చేసుకుంటున్నాము. అసలు అమ్మవారికి సారే ఆషాఢ మాసం అనగానే ఒక చాలా పవిత్రమైందండి. ఇది ఏంటంటే ఒక ఆడపిల్ల, ఒక ఇంటి ఆడపిల్లకి మనం ఎలా అయితే సారీని మనం సమర్పణ చేసుకుంటామో అలాగే ఈ దుర్గమ్మ వారికి మేమందరం కూడా పాత్రులయ్యి అమ్మవారికి సారెను సమర్పణ చేసుకుని ఆ యొక్క ప్రసాదాన్ని మేమందరం కూడా దివ్యంగా స్వీకరిస్తూ అమ్మవారి కృపని పొందుతూ అలాగే ఆయుర ఆరోగ్యాలు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన
మా శ్రీ వాణి గారి దంపతులకి మా అందరి యొక్క కృతజ్ఞతలు కూడాను. ఎందుకంటే ఆవిడ ద్వారానే మేము ఈ అవకాశాన్ని కూడా మేము ఇలా చూడగలుగుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ దుర్గమ్మ తల్లి వారికి కూడా మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు. 59, 58 డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7,53,857 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చులు భారంగా మారకుండా సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. విజయవాడ సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో 58, 59 డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7,53,857 విలువైన చెక్కులను ఆయన ఆర్థికంగా అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చులు భారంగా మారకుండా సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని, అత్యవసర సమయంలో ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రాణాధారంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం ద్వారా ప్రతిరోజు వందలాది మంది బాధితుల నుంచి సీఎం సహాయ నిధి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇలాగా మా బాబుకి ఫైజాన్ అని చెప్పి మా బాబుకి కొద్దిగా ఒంట్లో బాగోకపోతే కిడ్నీ ప్రాబ్లం అయితే మేము ఇక్కడికి వచ్చాం. అది రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసాం. అలాగా చెక్ పెట్టి రిలీఫ్ బోండమ్మ గారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి చెక్ తీసుకున్నాం అండి. హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాను. దానికి చెక్ సీఎం ఫండ్ పెట్టుకుంటే ఉమామహేశ్వర గారు సహాయం చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. 59 డివిజన్, నా పేరు బంగారు నాయుడు, డివిజన్ ప్రెసిడెంట్ని. మా డివిజన్లో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమంటే బోండమ్మ గారి దగ్గరికి తీసుకెళ్తే 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి ఇవాళ చెక్కులు ఇచ్చారు. ఇప్పుడు దగ్గరగా 4,50,000 రూపాయల చెక్కులు ఈరోజు బోండమ్మ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మా డివిజన్ తరఫున బోండమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోధవ సురేష్ బాబు, 59 సెక్రటరీ అండి. ఈరోజు 6గురికి చెక్కులు ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి బోండమ్మ గారికి తీసుకొస్తే సమస్యలు ఏంటి అని అడిగితే ఇలా ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. వాళ్ళందరికీ ఎల్వైసీలు పెట్టించామండి. ఈరోజు చెక్కులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఇలాగ ఎంతోమందికి సేవలు చేస్తున్నారు బోండమ్మ గారు, అలాగే టీడీపీ పార్టీ. ఈ చేసిన సేవలను ఎవరు మర్చిపోకూడదని, ఈ ఇచ్చిన 6గురు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోమని, రాబోయే కాలంలో మన భవిష్యత్తు ఏంటో మనం ఏంటో ఆలోచించుకోమని, ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోమని బోండమ్మ గారు తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఆరోగ్యం ఉండాలి అని మరి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఎంతో అద్భుతంగా పేదలకు సేవలు అందించడం జరుగుతుంది. ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో మరి రాని జబ్బులు ఏదైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము పేద వర్గాల వారం, మరి ఈ యొక్క జబ్బులకి మాకు డబ్బులు ఖర్చు అవుతుంది అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు వచ్చేలాగా, వాళ్ళకి ఆర్థిక సహాయం అందేలాగా మరి బోండా ఉమామహేశ్వర గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే 59వ డివిజన్లో ఈ రోజున 6గురికి దాదాపు 5 లక్షల రూపాయలు చెక్కులు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న మాకు మరి చేయూతనిచ్చి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మా మంచి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారికి, అలాగే మా మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలని తెలియజెప్తున్నారు. ఈ నియోజకవర్గం ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం అమ్మవారి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది తరపున ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ దంపతులకు ఘనంగా ఆషాఢం సారె సమర్పించారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన చైర్మన్ రాధాకృష్ణ మరియు ఈవో సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సీనానాయక్ చైర్మన్ రాధాకృష్ణతో కలిసి జమ్మిదొడ్డి అమ్మవారి విగ్రహం వద్ద సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సారేగా చీరను పంపిణీ చేశారు. ఆలయ భద్రతను కాపాడడంలో సెక్యూరిటీ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
నగరంలో వ్యర్థాల నిర్వహణను కేవలం సేకరణ తరలింపుకే పరిమితం కాకుండా వ్యర్థాల నుండి సంపద అనే భావనతో ముందుకు తీసుకెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, ఎంబీపీ స్టేడియం పరిసర ప్రాంతాలు, కొత్త రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, ఖాళీ స్థలాల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో నిల్వ ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్, సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. విశాఖలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. ప్రతి బిడ్డలో స్ఫూర్తి నింపిన సింధుకు లోకేష్ అభినందనలు. అమరావతి పనులను పరిశీలించిన హోంమంత్రి అనిత. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసగించారని అనిత ధ్వజం. ఎల్ నీనో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను భద్రపరుచుకోవాలని మంత్రి నిమ్మల సూచన. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామన్న మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.